హాయ్ అండి. మనమైతే అరుణాచలం వచ్చామని చెప్పాం కదా. సో అరుణాచలంలో మాకు ఏ రూమ్ వచ్చింది, లైక్ మేము మాకు ఏ రూమ్ ఇచ్చారు, ఆ రూమ్ ఎలా ఉందని చెప్పేసి మీకు అయితే ఒకసారి చూపిస్తాను. మనం తీసుకున్న రూమ్ వచ్చేసి అప్పర్ స్వామిగల్ మడం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, తీసుకున్నాం అనమాట. మన సైడ్ మనం మఠం అని పిలుస్తాము, వీళ్ళు ఏంటంటే ఇక్కడ మడం అని పిలుస్తారు అనమాట. ఒకసారి అయితే మనకి ఇచ్చిన రూమ్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను, లైక్ రూమ్ ఎంత కాస్ట్ పడింది ఏంటి అని చెప్పేసి కూడా మీకు అయితే డీటెయిల్స్ చూపిస్తాను. చూపించేటప్పుడు చెప్తాను. మనకైతే సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు, రూమ్ నెంబర్ 202 అనమాట. ఒకసారి అయితే రూమ్ అయితే చూద్దాం, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఒకసారి చూడొచ్చు, రూమ్ అయితే మనకి 2 పీపుల్కి అనమాట. సో 2 పీపుల్కి ఒక బెడ్ వచ్చారు, అలానే ఏసీ కూడా ఉంది ఇక్కడ. ఏసీ కూడా మంచి కండిషన్లో ఉన్న వర్క్ అవుతుంది. ఇంకా ఒక ఫ్యాన్ కూడా ఉందన్నమాట. ఒక మనకి టీపై కూడా ఇచ్చారు. ఒక ఇన్కేస్ ఎక్స్ట్రా పీపుల్ ఎవరైనా ఉన్నారంటే మనకి పడుకోవడానికి కొంచెం మ్యాట్స్ కూడా ఇచ్చారనమాట. మనమైతే చాప అని చెప్తాం కదా, అవి ఇచ్చారు. ఒక సింక్ బేస్ ఉంది, మిర్రర్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇటు సైడ్కి వస్తే మనకి వెస్టర్న్ టాయిలెట్ ఉంది, అలానే హాట్ వాటర్కి గీజర్ కూడా ఉందన్నమాట. అదైతే మంచిగానే వర్క్ అవుతున్నాయి యాక్చువల్లీ కంప్లీట్లీ. ఇక్కడ చూడొచ్చు, కాట్ కూడా ఏంటంటే కొంచెం 2 పీపుల్కి సఫిషియెంట్ అనమాట. మ్యాట్రస్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గానే ఉంది మ్యాట్రస్ కూడా. సో నాకైతే కాస్ట్ ఎంత పడిందంటే, నేను వచ్చింది గురు పౌర్ణమి రోజు కాబట్టి వీళ్ళు 2 డేస్కి మాత్రమే ఇస్తున్నారు. అంటే ఎక్స్ట్రా మోర్ దెన్ 1 డే తీసుకోవాలన్నమాట మ్యాండేటరీగా. 1 డే కడిగితే ఇవ్వట్లేదు అనమాట. సో మేము ఎలాగో 2 డేస్ ఉంటాం కాబట్టి సో 2 డేస్కి తీసుకున్నాను. నాకు కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్ పడింది అనమాట, ఇంక్లూడింగ్ విత్ ఏసీ మొత్తం అంతా కలిపి. సో 2400 పర్ డేకి 1200 నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే మనకి రాజగోపురంకి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే. ఇది వర్త్ ఫర్ ద మనీ అనమాట. ఎందుకంటే ఇంత నియర్ బై డిస్టెన్స్లో కొంచెం ఏసీ వచ్చేసి మంచి క్వాలిటీ ఉన్న బెడ్ ఇచ్చేసి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో మంచిగా ఉంది, రూమ్ కూడా చాలా క్లీన్గా ఉందన్నమాట మేము వచ్చినప్పుడు. ఇప్పుడు మీకు ఎక్కడెక్కడన్నా దుమ్ము కనిపిస్తుందంటే అది మేము ఆల్రెడీ యూజ్ చేస్తాం కాబట్టి లైక్ కొంచెం అక్కడక్కడ దుమ్ము అనేది అనిపిస్తూ ఉంటుంది. సో రూమ్ అయితే ఆ కాస్ట్కి నాకైతే వర్తబుల్ అండి, నిజం చెప్తున్నా కదా. ఇన్ కేస్ మీరు ఎవరన్నా అరుణాచలంకి రావాలని ప్లాన్ చేసుకున్నప్పుడు రూమ్ కోసం చెక్ చేస్తుంటే మీరు ఒకసారి ఇది అప్పర్ స్వామిగల్ మడం అని పిలుస్తారు, మన సైడ్ మఠం అని చెప్పాం కదా. సో వీళ్ళైతే మడం అని పిలుస్తారు అనమాట. ఇక్కడ ఓన్లీ రూమ్సే కాదండి, ఈవెన్ లాకర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అవి నేను తర్వాత చూపిస్తాను, ఈ వీడియోలో చూపిస్తాను. ఇంటి దాకా అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ లాకర్స్ అయితే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది, కాకపోతే రూమ్స్ అయితే ఫెసిలిటీ ఏముండదు అనమాట. కాకపోతే కిందనే మనం తెచ్చుకున్న మ్యాట్స్ కానీ ఏమన్నా ఉంటే కింద వేసుకొని పడుకోవచ్చు. కాకపోతే చాలా అంటే చాలా హాట్గా ఉందండి ఇక్కడ వాతావరణం. కానీ బెటర్ నన్ను అడిగితే ఏదైనా కానీ సరే మీరు ఏసీ రూమ్సే ప్రిఫర్ చేయండి, నేనైతే అదే చెప్తాను. ఈవెందో నేను ఈ మడం కాకుండా మనకి ఆపోజిట్లో చాలా రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబిలిటీలో, లైక్ వేరే హోటల్స్ కానీ అవన్నీ కూడా చాలా కాస్ట్ చెప్పారు. నేను ఒక హోటల్లో అయితే రూమ్ అడిగాను, జస్ట్ అంటే పౌర్ణమి రోజు మాత్రం, అంటే థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈవినింగ్ కూడా చెక్అవుట్ చేశాను. 2000 రూపీస్ అడిగారనమాట నన్నైతే. అది లిటరల్లీ నాకైతే చాలా దారుణం అనిపించింది. ఇన్ కేస్ ఒక 1 ఫుల్ డే కావాలంటే ఏసీ రూమ్ అయితే 3000 అడిగారనమాట. ఇటు పక్కనే ఇంకొక మడం కూడా ఉంది, ఆ మడంలో ఏంటంటే నాన్ ఏసీ రూమ్ అయితే 2000 అంట, ఏసీ రూమ్ అయితే 3000 అని అడిగారు. అది కూడా నాకు టూ మచ్ కాస్ట్ అనిపించింది. సో దాని పక్కనే ఇది ఉందన్నమాట, అప్పర్ స్వామిగల్ మడం అనేది. సో దీంట్లో అయితే నాకు 2 డేస్కి తీసుకోమని చెప్పారు, 1 డేకి అయితే ఇవ్వమని చెప్పారు, మోర్ దాన్ 1 డే అయితేనే ఇస్తామన్నారు. సో అందుకే 2 డేస్ కాబట్టి నేను 2400 పే చేసేసి తీసుకున్నాను. నాకైతే ఆ కాస్ట్కి ఎవ్రీ పెండింగ్ నాకైతే వర్తబుల్ అనిపించింది. నేను మీకు లాకర్స్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి, లైక్ కింద మొత్తం కూడా ఎలా ఉంటుంది అయితే నేను చూపిస్తాను. లైక్ ఓవరాల్గా అయితే చాలా బాగుందండి, రూమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా ఇన్కేస్ అరుణాచలంకి రావాలనుకున్నప్పుడు అయితే ఒకసారి అయితే ఈ మడం అయితే ఒకసారి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఖచ్చితంగానే ఉంటాయి. ఎందుకంటే నాకు పౌర్ణమి రోజు వచ్చినప్పుడే నాకు రూమ్ దొరికిందంటే రిమైనింగ్ డేస్లో ఖచ్చితంగా మీకు దొరుకుతాయి రూమ్స్ అనేవి. ఎందుకంటే చాలామంది రూమ్స్ అనేవి ప్రిఫర్ చేయరు, ఎందుకంటే ఏదో బడ్జెట్ ట్రావెలింగ్ అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. బడ్జెట్ ట్రావెలింగ్ కాదండి, ఏదైనా కానీ సరే మనకు సౌకర్యంగా చూసుకోవాలి. ఇంత దూరం వచ్చినప్పుడు మనం సౌకర్యంగా ఉండి ప్రశాంతంగా ఉండి దేవుని దర్శనం చేసుకొని మంచిగా వెళ్ళాలి. ఊరికే బడ్జెట్ ట్రావెలింగ్ అని చెప్పేసి ఏదో లాకర్స్ తీసుకొని అక్కడ కింద పడుకుంటే అది కుదరదు. మనమే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాత్రిపూట నిద్ర పట్టదు, గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఒళ్ళంతా అలసిపోయింది, కొంచెం పడుకోవడానికి కొంచెం బెడ్ కూడా ఉండదు, కింద మ్యాట్ వేసుకొని పడుకోవాల్సిందే. బెటర్ మీరు మంచిగా దర్శనం చేసుకొని అంతా చేసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఈ మడంలో చెక్ చేయండి. లేకపోతే ఇన్ కేస్ ఈ కాస్ట్కి మీకు వేరే రూమ్స్ వచ్చినా కానీ సరే అక్కడైనా ట్రై చేయండి. సో రూమ్ తీసుకొని మంచిగా మీరు దేవుని దర్శనం అయితే చేసుకోమని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే మడంలో కింద అనమాట, అంతా కూడా మనము కామన్ ఏరియా లాగా ఉంటుంది. అందరు మనకు కొన్ని అయితే ఆల్రెడీ ఉంటాయి మ్యాట్స్ అనేవి, కింద చేపలు అంటాం కదా, అవి మనం పడుకోవచ్చు అక్కడ పెట్టేసుకొని. సో ఈరోజు ఏంటంటే మనం గురు పౌర్ణమి నెక్స్ట్ డే తీస్తున్నాం అనమాట, అందుకే కొంచెం జనాలు అయితే తక్కువ ఉన్నారు. అక్కడ అలానే పక్కన కూడా లాకర్స్ అన్నీ కూడా ఉంటాయి, కింద కొంచెం దేవుని మండపం అయితే ఉంటుందన్నమాట. ఆ లాకర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు అయితే మనమైతే వాటికి మనీ అయితే పే చేయాలన్నమాట. బట్ పడుకోవడానికి అయితే కొంచెం ఫ్రీగానే ఉంటుంది. అది నాకు అవతల బయట వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనమాట, అక్కడ పడుకోవడానికి ఫ్రీ అని చెప్పేసి, లాకర్స్ మాత్రమే అమౌంట్ పే చేయాలని చెప్పేసి. ఇది రాజగోపురంకి చాలా దగ్గర అనమాట, చూస్తున్నారు కదా ఇమేజ్లో. లైక్ మీకు అక్కడ పైన డీటెయిల్స్ కూడా ఉన్నాయి, రాజగోపురంకి చాలా దగ్గర అనమాట ఇది. ఇన్ కేస్ ఎవరైనా వస్తుంటే ఒకసారి ఇది చెక్ చేయండి. ఇన్ కేస్ అది అవైలబిలిటీలో లేకపోతే నియర్ బై చాలా ఉన్నాయి, అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి మా రూమ్ అయితే అరుణాచలంలో ఎలా ఉందని చెప్పేసి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాకు రూమ్ కాస్ట్ వచ్చేసి 2400 పడిందని చెప్పేసి.
అంటే పర్ డేకి 1200 రూపీస్ అనమాట. ఎందుకు 2 డేస్కే ఇస్తున్నారు, 1 డేకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆ రోజు గురు పౌర్ణమి కాబట్టి అందరూ కూడా 1 డే తీసుకొని వెళ్ళిపోతారని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. సో అందుకే వాళ్ళు ఏమన్నారంటే లేదండి మ్యాండేటరీగా 2 డేస్ తీసుకోవాల్సిందే, మోర్ దెన్ 1 డే అయితేనే మేమైతే రూమ్ ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని చెప్పారనమాట. మేము ఎలాగో 2 డేస్ ఉంటాం కాబట్టి సో మాకు కూడా లక్కీగా అయితే రూమ్ అయితే దొరికింది. ఇంకొక విషయం నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే ఇలా చాలామంది ఏంటంటే అరుణాచలంకి వచ్చే ముందు రూమ్ కోసం అని చెప్పేసి ముందే చెక్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఆన్లైన్లో లైక్ అగోడా యాప్లో కానీ, లేకపోతే ఓయోలో కానీ, లేకుంటే ఎయిర్బిఎన్బిలో కానీ, అంటే రిమైనింగ్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి కదా సార్, వాటిలో చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ చూపించడానికి ఇమేజ్ అయితే చాలా బాగుంటాయండి, బట్ రియాలిటీలోకి వచ్చేసరికి అక్కడ నేనైతే రివ్యూస్ కూడా చూశాను. అన్ని అప్లికేషన్స్లో కూడా రివ్యూస్ అయితే ఎక్కడ కూడా ఏది బాగలేదు. కొన్ని అయితే 600లో 700లో కూడా రూమ్స్ అయితే ఉన్నాయి, బట్ ఆ రివ్యూస్ అయితే సరిగ్గా లేవు. సో నేను ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి నేనైతే ముందుగానే ఆన్లైన్లో అయితే నేను బుక్ చేయలేదు. నేను డైరెక్ట్గా అరుణాచలంకి వచ్చిన తర్వాత అక్కడ మడమ్స్లో కొంచెం తక్కువగా రేట్ ఉంటుంది, కొంచెం బాగుంటాయని చెప్పేసి మేము అక్కడ వేరే అతను చెప్తే నేను అక్కడికి వెళ్ళి కనుక్కున్నాను యాక్చువల్లీ. అప్పుడు మాత్రమే మాకు తెలిసింది, లేకపోతే మాకు కూడా తెలియదు అనమాట. లక్కీగా మాకైతే దొరికింది రూమ్ అనేది. మాకు గురు పౌర్ణమి రోజు దొరికిందంటే రిమైనింగ్ డేస్లో మీకు ఈజీగా అయితే దొరుకుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, అన్న మాకు రూమ్ కూడా లేకుండా లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము ఎక్కడ స్టే చేయొచ్చు అన్న అని చెప్పేసి ఏమన్నా ఒక టిప్ ఉంటే చెప్పండి అన్న అని చెప్పేసి అడిగే మీరు చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. అది కూడా నేను చెప్తాను. యాక్చువల్లీ ఈ మడమ్స్లో ఏంటంటే మీరు ఫ్రీగా కూడా ఉండొచ్చు, కాకపోతే రూమ్స్ అయితే ఇవ్వరనమాట. నేను ఇక్కడ మీకు ఇందాక లాస్ట్లో చూపించినట్టు లైక్ కింద పడుకోవడానికి మొత్తం ఫ్యాన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ పడుకోవడానికి అయితే ఫ్రీ అనమాట. అందరికీ కలిపి కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. అంటే రూమ్లో వాళ్ళకి కాదు, లైక్ కింద ఎవరైతే పడుకుంటారో అంటే లాకర్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళందరూ కలిపి కామన్ వాష్రూమ్స్ ఉంటాయన్నమాట. మీరు ఆ కామన్ వాష్రూమ్స్ యూస్ చేసుకోవచ్చు, కాకపోతే లాకర్ అయితే ఇవ్వరనమాట. మీరు ఫ్రీగా అయితే ఉండొచ్చు, పడుకోవచ్చు, మొత్తం అంతా కూడా వాష్రూమ్కి వెళ్ళేసి లైక్ బాత్ చేసుకొని దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. ఎవరైతే లాకర్స్ తీసుకుంటారో సో వాళ్ళకి మాత్రమే అయితే వాళ్ళైతే కొంచెం ఛార్జ్ చేస్తారు, ఇంకా రూమ్స్కి సపరేట్గా అయితే ఛార్జ్ చేస్తారనమాట. యాక్చువల్లీ మడం అయితే చాలా బాగానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నేను యాక్చువల్లీ అక్కడికి వచ్చినప్పుడు లైక్ రూమ్స్ కోసం నేను చెక్ చేస్తానని చెప్పాను కదా, లైక్ ఆన్లైన్లో అన్నీ కూడా లైక్ 1 కిలోమీటర్, కొన్ని అయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే చూపిస్తున్నాయి. బట్ రియాలిటీలోకి వస్తే ఆ రూమ్స్ అన్నీ కూడా ఏంటంటే టెంపుల్కి కొంచెం ఆ గిరి ప్రదక్షిణ అని చెప్తాం కదా, ఆ గిరికి కొంచెం బ్యాక్ సైడ్లో ఉండడం కానీ కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. మనం చూడడానికి అయితే లైక్ 1 కిలోమీటర్ కదా, చాలా నియర్ బై అనిపిస్తుంది. బట్ అక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అంటే ప్రతిసారి మీరు టెంపుల్కి వెళ్ళి రావాలన్నా కానీ సరే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే హెవీ రష్ ఉంటుంది, మీరు ప్రతిసారి ఆటో తీసుకోవాల్సి వస్తుంటుంది. సో అందుకే మీరైతే అక్కడ ఏం బుక్ చేసుకోవద్దు ఆన్లైన్లో. మీరు ముందు ఇక్కడికి వచ్చి ఈ మడమ్స్లో చెక్ చేయండి, మడమ్స్లో చాలా బాగుంటాయి కూడా. అవి లేదంటే అప్పుడు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆన్లైన్లో ఎప్పటికీ అవైలబిలిటీలోనే ఉంటాయి కాబట్టి రూమ్స్ అనేటివి. అది నా సైడ్ నుంచి సజెషన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే చాలామంది బడ్జెట్ ట్రావెలింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో బడ్జెట్ ట్రావెలింగ్ అంటే ఏంటి ఎంతసేపటికి ఒక లాకర్ తీసుకొని అక్కడ కింద పడుకోవడము అది కాదండి. ఇక్కడ అరుణాచలంకి వచ్చిన తర్వాత దర్శనానికి ఒక 4 to 5 hours టైం అయితే పడుతుంది. ఇంకోటి గిరి ప్రదక్షిణ చేయడానికి మినిమం ఒక 10 hours అయితే టైం పడుతుంది. సో ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత మన బాడీ అయితే చాలా అలసిపోతుంది అనమాట. అట్లీస్ట్ మన బాడీకి కొంచెం మంచిగా రెస్ట్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి, తిరగాలన్నా కానీ సరే కొంచెం బాడీకి అనేది రెస్ట్ ఇవ్వాలన్నమాట. సో అందుకు మీరు బడ్జెట్ ట్రావెలింగ్ ఇవన్నీ పెట్టుకోకుండా మంచిగా వచ్చి ఒక రూమ్ తీసుకోండి. నేను ఈ మడంలోనే తీసుకోండి అని అయితే నేను చెప్పట్లేదు, ఎక్కడైనా కానీ సరే. అంటే నాకు ఇక్కడ దొరికింది, ఇది బాగుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు దీనికంటే ఇంకా బెటర్ చాయిస్ ఉందంటే అక్కడైనా తీసుకోవచ్చు. సో అక్కడ తీసుకొని మీరైతే మంచిగా స్టే చేసేసి మంచిగా రెస్ట్ తీసుకొని మంచిగా దర్శనం చేసుకొని మీరు నెక్స్ట్ డే వచ్చేసి రిమైనింగ్ అన్నిటి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో అదనమాట నా సైడ్ నుంచి సజెషన్. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ బట్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. సో ప్లీజ్ మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి, మాకు కొంచెం సపోర్ట్గా అనిపిస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో అయితే మీకు అందరికీ హెల్ప్ఫుల్ అనేది నేనైతే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ సరే అరుణాచలం వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకుంటుంటే ఈ వీడియోని అయితే వాళ్ళకైతే షేర్ చేయండి, అట్లీస్ట్ మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుందన్నమాట. సో అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.